ప్రతి ఒక్కరు రోజంతా ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాం. మరి అలా ఉండాలి అంటే మనం ఎటువంటి సంకల్పాలు చేసుకోవాలి? సో, చేసుకునే ఆ ప్రాసెస్ ఎలా ఉండాలనేసి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్టు మన లోపలున్న ఏదైతే ఆ టెన్షన్, ఆ కోపము, భయము, ఆందోళన ఉంటదో దాని నుంచి నేను ఫ్రీ అవ్వాలి. నేను ఓవర్‌కమ్ అవ్వాలి. అండ్ నేను ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలని మనం సంకల్పం చేసుకోవాలి. తర్వాత మన ఇంట్లో వాళ్ళు అంటే మీ వైఫ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ అత్తమామలు, మీ ఫాదరు, మదర్, మీ సిబ్లింగ్స్ అందరూ కూడా మేము మా యొక్క కోపం నుంచి, ఆందోళన నుంచి, టెన్షన్ నుంచి, భయం నుంచి మేము బయటపడాలి. అందరూ కూడా పీస్‌ఫుల్‌గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలి అని సంకల్పం చేసుకోండి. నెక్స్ట్ నేను మా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా అందరూ కూడా అంటే లెట్స్ సే నేను వర్క్ చేసే ప్లేస్‌లో మా కంపెనీ కావచ్చు, కొలీగ్స్, ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా మేనేజ్‌మెంట్ అందరూ కూడా వాళ్ళ కోపం నుంచి, వాళ్ళ టెన్షన్ నుంచి, వాళ్ళ భయాల నుంచి, వాళ్ళ ఆందోళన నుంచి వాళ్ళు బయటపడాలి. అందరూ కూడా పీస్‌ఫుల్‌గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అందరూ కూడా హెల్తీగా ఉండాలి. నెక్స్ట్ ఓకే. అక్కడితో సరిపోతుందా? అందరూ అలా ఉంటే, మరి మన రోజు మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. కార్‌లో కావచ్చు, బైక్‌లో కావచ్చు, బస్‌లో కావచ్చు, మెట్రోలో కావచ్చు, ట్రైన్‌లో కావచ్చు. మళ్ళీ ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన టౌన్‌లో ఉన్నవాళ్ళు, మన సిటీలో ఉన్నవాళ్ళు, మన నైబర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా వాళ్ళ కోపం నుంచి, వాళ్ళ టెన్షన్స్‌లో నుంచి, వాళ్ళ ఆందోళన నుంచి, వాళ్ళ భయాల్లో నుంచి వాళ్ళు కూడా ఫ్రీ అవ్వాలి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు కూడా పీస్‌ఫుల్‌గా ఉండాలి. వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి అని మనం సంకల్పం చేసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళే ఉంటే సరిపోతదా? మన కంట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని మనం కోరుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళ కోపం నుంచి, వాళ్ళ ఆందోళన నుంచి, వాళ్ళ టెన్షన్ నుంచి, వాళ్ళ భయాల నుంచి వాళ్ళు బయటపడాలి. అందరూ కూడా పీస్‌ఫుల్‌గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. మళ్ళీ అందరూ ఉంటే సరిపోతదా? మళ్ళీ ఎన్నో మనకి గొడవలొస్తుంటాయి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి. సో, మరి అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి కదా! అప్పుడు మన కంట్రీలో ఎవరికి ఏమైనా గూడా మనం కూడా పీస్‌ఫుల్‌గా ఉండలేము. సో, అందుకోసం ప్రపంచంలో ఉన్న అందరూ కూడా వాళ్ళ కోపం నుంచి, వాళ్ళ టెన్షన్స్, వాళ్ళ భయాల నుంచి, ఆందోళన నుంచి వాళ్ళు కూడా ఫ్రీ అవ్వాలి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, పీస్‌ఫుల్‌గా ఉండాలి, హెల్తీగా ఉండాలని మనం సంకల్పం చేసుకోవాలి. నెక్స్ట్ అలా ఉంటే సరిపోతదా? మన చుట్టూ ఉన్న మనకి పక్షులు, వాతావరణం, చెట్లు, జంతువులు అన్నీ మనకెంతో సహాయం చేస్తుంది. మరి వాటికి కూడా హాని కలిగితే మనం ప్రశాంతంగా ఎలా ఉంటాము? లెట్స్ సే ఎక్కడో వచ్చి భూకంపం వచ్చింది, లేదా ఏదో సునామీ వచ్చింది, నష్టం జరిగింది అనుకోండి. మనం ప్రశాంతంగా ఉండగలుగుతామా? పంటలు పోయాయి. అప్పుడు ప్రశాంతంగా ఉండలేం కదా! అందుకోసం నేచరు, చెట్లు, పక్షులు, జంతువులు అన్నీ కూడా ఆనందంగా, పీస్‌ఫుల్‌గా కోపం నుంచి, టెన్షన్ నుంచి, భయాల నుంచి అన్నీ ఫ్రీ అవ్వాలి. ప్లస్ అన్ని ప్రాణులు కూడా ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించాలని ఇలా మనము ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు మనం మెడిటేషన్ చేసి ఇలా సంకల్పం చేసుకున్నట్టయితే మనస్ఫూర్తిగా ఆ రోజంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటదనమాట. ఇలా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఎంతోమంది మా స్టూడెంట్స్ ఎక్స్‌పీరియన్స్ చేశారనమాట. అండ్ ఈ ప్రాసెస్‌ని మీరు కూడా ఫాలో అయ్యి మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయండి. అండ్ తర్వాత వేరే వాళ్ళకి కూడా చెప్పండి. ఇలా సంకల్పం మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రోజంతా కూడా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఎందుకంటే మనం చాలా ఎలా కోరుకుంటాము, నేను మాత్రం పీస్‌ఫుల్‌గా ఉండాలి, మా ఫ్యామిలీ పీస్‌ఫుల్‌గా ఉండాలి అనుకుంటాం. వేరే వాళ్ళ కోపము, వాళ్ళకి టెన్షన్ వచ్చిందనుకోండి, వాళ్ళ కోపం వచ్చిందనుకోండి, మనం కూడా మనకు ప్రశాంతత కోల్పోతాం. మన ఆనందాన్ని మనం కోల్పోతాం. సో, లేదా ఓన్లీ వేరే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాం. కానీ మనం హ్యాపీగా లేదు, మనకు కోపం ఉంది, మనకి ఆందోళన ఉంది అంటే, అప్పుడు వేరే వాళ్ళు కూడా మీద ఆ కోపం చూపిస్తాము, ఆ దుఃఖం చూపిస్తాము. అప్పుడు వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరనమాట. అందుకోసం ఇలా సంపూర్ణంగా మనం సంకల్పం చేసుకున్నట్లయితే అన్ని ప్రాణులు అందరూ కూడా పీస్‌ఫుల్‌గా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే ఇదెంతో గొప్ప సంకల్పం అనమాట. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ప్లస్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన లైఫ్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలి, మన మైండ్‌ని ఎలా మనం మాస్టర్ చేయాలి, లైఫ్‌ని ఎలా మాస్టర్ చేయాలన్న దానికి నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఇంకా మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. ఈ లైఫ్‌ని ఎలా మాస్టర్ చేయాలనుకుంటే కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీ వెబినార్‌కి రిజిస్టర్ చేసుకోండి. లేదా కింద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. బాయ్.